శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి మార్చి నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. ఈ నెల ప్రారంభంలో కుంభరాశి వారికి జన్మంలో ఉన్నటువంటి శనితో పాటు రవిగ్రహ ప్రవేశం కూడా జరిగింది. ఈ రెండు గ్రహాలు కలిసి మనకి మార్చి 14వ తారీఖు వరకు ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ కారణం వల్ల వ్యక్తిగతంగా చాలా కాలంగా దూరంగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులు తిరిగి కలుసుకోవడం జరుగుతుంది. మీ కుటుంబ వ్యవహారాలు, మీ వ్యక్తిగత వ్యవహారాల్లో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడం జరుగుతుంది. అటు ప్రభుత్వ సహకారం కానీ, మీ రక్త సంబంధీకుల యొక్క సహకారం కానీ ఈ సమయంలో మీకు చాలా అవసరం. అదే మీకు రావడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇదే రాశిలో ఉన్నటువంటి వారికి అంటే వాళ్ళ ఆరోగ్యరీత్యా మూడవసారి శని యొక్క ఏలినాటి శనిలో థర్డ్ టైం జరుగుతూ ఉంటుంది కొంతమందికి. వాళ్ళకి ఈ నెలలో కొంతవరకు చాలా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. సడన్గా ఏదైనా మరికొంత ఆరోగ్యం మీద సడన్గా ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి మూడవసారి ఏలినాటి శని జరుగుతున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఇక మరి ధనస్థానంలో ఈ నెల ప్రారంభంలోనే 3 గ్రహాలు బుధ, శుక్ర, రాహు ధనస్థానంలో సంచరించడం జరుగుతుంది. అంటే కుటుంబ స్థానం, ధనస్థానం, వాక్స్థానం. ఏదైనా జాతకుడు కుటుంబ సభ్యుల సహకారంతో ధన సంపాదనకి, కుటుంబ సమస్యల పరిష్కారానికి, కుటుంబ అవసరాలకి తగిన ధనం సమకూర్చుకోవడానికి ఈ గ్రహస్థితి సహకరించడం జరుగుతుంది. అదృష్టవశాత్తు కూడా ఈ 3 గ్రహాలు మిత్రగ్రహాలే. ఒక 2 కానీ 3 కానీ మిత్రగ్రహాలు ఒక భావంలో కలిసినప్పుడు కంపల్సరిగా భావాన్ని చాలా ఇంప్రూవ్మెంట్ చేయడం జరుగుతుంది. పొరపాటున అందులో ఒక శత్రుగ్రహం ఉంటే మరి ఆ భావంలో ఆ కుటుంబ సభ్యులు కొట్టుకోవడం, దెబ్బలాడుకోవడం, ఒకరి జీవితంలో పైకి వెళ్ళిపోవడం ఇలా జరుగుతుంటుంది అన్నమాట. కుటుంబాన్ని విడిచిపెట్టడం జరుగుతూ ఉంటుంది. బట్ ఈ 3 గ్రహాలు కూడా ఉండడం, ముఖ్యంగా కుంభరాశికి యోగకారకుడైనటువంటి శుక్రుడు చతుర్థ భాగ్యాధిపతిగా ధనస్థానంలో ఉచ్చ స్థితిలో రావడం జరిగింది. ఇది జాతకంలో మరి ఈ సమయంలో ఒక విధంగా జాతకుడికి అదృష్టమే. మీ కుటుంబంలో ఉన్నటువంటి ఒక స్త్రీకి వ్యక్తిగతంగా మీరు స్త్రీ అయి ఉంటే మీకు అనూహ్యంగా మీ యొక్క హోదా పెరుగుతుంది, మీ యొక్క ఆదాయం పెరుగుతుంది, సంఘంలో మీ యొక్క స్టేటస్ పెరుగుతూ ఉంది. ఉన్నత విద్యాయోగం, అఖండ ధనయోగం కూడా ఈ శుక్రుడు ఉచ్చస్థానంలో రావడం వల్ల అది మీ కుటుంబానికి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క వాక్చాతుర్యం వల్ల, మీ యొక్క పూర్వపుణ్యం వల్ల ఇది మీకు లభించే అవకాశం ఉన్నది. ఇంకా బుధుడు భాగ్యాధిపతిగా ధనస్థాన సంచారం, దానికి పూర్వపుణ్యం కూడా కలిసి వస్తుంది. ఒకరికి ధనయోగం పట్టాలంటే అదృష్టం కూడా ఉండాలి. ఈ 2 కలిసినప్పుడే జాతకుడు మరి అనూహ్యంగా ధనవంతుడు అవటము, కుటుంబ సౌకర్యం లభిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఈ ధనస్థానంలో భాగ్యాధిపతి బుధుడు మరి అక్కడ ఉన్నటువంటి యోగకారకుడు శుక్రుడితో కలిసడం వల్ల నీచభంగ రాజయోగం ఏర్పడింది. అంటే శుక్రుడు ఆల్రెడీ ఉచ్చులో ఉన్నాడు, కానీ బుధుడికి ఏమైంది, ఈ నీచభంగ రాజయోగ కార్యక్రమం వల్ల ముందు ఫెయిల్యూర్ అవుతున్నట్టే అయి ఒకేసారి ఉన్నత స్థాయికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అంటే అప్పటిదాకా విమానం ల్యాండ్ లైన్ కొంతసేపు భూమి మీద ప్రయాణించి ఒకేసారి పైకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ నీచభంగ రాజయోగం అంటే కొద్ది దూరం పాటు నెమ్మదిగా భూమి మీద ప్రయాణించి ఒకేసారి అందనంత ఎత్తుకు తీసుకెళ్లే విధంగా ఈ బుధుడు మీకు అటు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా, మీడియా, టీవీ, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా పైకి తీసుకెళ్లే అవకాశం ఉంది. అంటే బుధుడు మల్టిపుల్ ప్లానెట్, దిశోభావ గ్రహం. అటు చంద్రుడికి, అలాగే గురువుకి, అలాగే బుధుడికి ఉన్నటువంటి యాక్టివేషన్ అంతా కూడా ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. అంటే
ఈ చంద్రుడు, బుధుడు, గురువు కూడా ఒక కమ్యూనిటీకి చెందినవారు కాబట్టి వీళ్ళు మూడు కలిసినప్పుడు ఏ విధంగా ప్రభావం ఏర్పడినా అంటే గురువు యొక్క రాశిలో బుధుడు ఉండడం కేవలం ఈ గ్రహస్థితి మీకు ఈ జాతకుడి యొక్క అఖండ ఐశ్వర్య యోగానికి కారణమవుతుంది. సో ఏదైనా కుటుంబంలో శుభకార్యం జరుగుతుంది, కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది, ధనయోగం కలుగుతుంది. ఇక ముఖ్యంగా గురువు చతుర్థ భావంలో ఉండి ధన చతుర్థాధిపతుల మధ్య పరివర్తన. ఎంతో కాలంగా మీరు సొంత గృహం, సొంత ఇంటి కళ ఈ సమయంలో 100% నెరవేరే అవకాశం ఉంది. అంటే ఏప్రిల్ 13వ తారీఖు లోపల ఈ కుంభరాశి వారికి సొంత గృహం కానీ సొంత వాహనం కానీ ఏర్పడే అవకాశం ఉంది. లేదంటే మీరు ఏదన్నా ఒక ఖరీదైనటువంటి వాహనంలో ప్రయాణించడం, ఒక ఖరీదైనటువంటి గృహంలో నివసించడం జరిగే అవకాశం ఉంది. అలాగే ఏదో ఒక శుభకార్యం జరుగుతుంది మీ కుటుంబంలో. ఆ శుభకార్యం నిమిత్తం మీ యొక్క ఈ గృహంలో చాలా వైభవంగా చిన్న చిన్న వేడుకలు, ఫంక్షన్స్ జరిగే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మీకు ఈ పరివర్తన వల్ల అంటే శుక్ర గురుల మధ్య పరివర్తన చాలా శుభ ఫలితాలు రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఏదైనా మీకు ఈ సమయంలో అటు ధనబలం ఏర్పడుతుంది. ఇంకా మీకు జన్మశని కూడా ఈ నెలాఖరు 29తో వెళ్ళిపోవడం జరుగుతుంది. అదే సమయంలో ఒక 2 రోజుల పాటు షష్టగ్రహ కూటమి మీ కుటుంబ స్థానంలో ఏర్పడడం వల్ల బంధువులంతా కూడా మీ కుటుంబంలోనే స్టే చేసి మీరిచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ మార్చి నెల రాశి ఫలితాల్లో ముఖ్యంగా ఏంటంటే శుక్రగ్రహం ఉచ్చస్థితిలో రావడం వల్ల కామన్గా ఈ యొక్క లోకంలో అంటే ఈ ప్రపంచంలో లేదంటే మన సిటీలో మనీ రొటేషన్ అన్నది బాగా పెరగడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఉచ్చులో ఉండడం వల్ల అంటే ఖరీదైనటువంటి సౌకర్యాల కోసం అందరూ తాపత్రయపడడం వల్ల మనీ రొటేషన్ పెరుగుతూ ఉంటుంది. ఇదే సమయంలో విలాసమైనటువంటి వస్తువులు, ఖరీదైనటువంటి వాహనాలకి డిమాండ్ కూడా పెరగడం జరుగుతూ ఉంటుంది. ఈ అందరూ కూడా ఏదో ఒకటి కొనుక్కోవాలి, సంపాదించుకోవాలన్నటువంటి విషయంలో ఉంటారు. దాని కొరకు ఏంటంటే ఈ శుక్రుని యొక్క అనుగ్రహం మనం పొందాలి, శుక్రుడు అనుకూలంగా ఉండాలంటే శుక్రుని యొక్క అధిదేవత అయినటువంటి లక్ష్మీ అమ్మవారిని మనం ప్రసన్నం చేసుకోవలసి ఉంటుంది. ఈ లక్ష్మీ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే మరి కొంతవరకు శుక్రవారం అంటే కొంత ప్రాంతాల్లో గురువారం కూడా అమ్మవారికి ఇష్టమైన రోజుగా చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఓవరాల్గా శుక్రవారం అన్నది ఒక ముఖ్యమైన రోజుగా ఎన్నుకొని ఆ రోజు వరకు చాలా నియమంగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ శుచిగా శుభ్రంగా ఉంటూ ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో కనకదార స్తోత్రం కానీ, లక్ష్మీ స్తోత్రం కానీ, శ్రీ సూక్తం కానీ పారాయణ చేయవలసి ఉంటుంది. అంటే పారాయణ చేయడం కూడా ఎలా ఉంటుందంటే మనం ఏదైతే చదువుతామో దాని అర్థం కూడా కొంతవరకు తెలుసుకొని చేయడం వలసి ఉంటుంది. అలాగే మీ గృహంలో ఒక ప్రశాంతంగా శుచిగా శుభ్రంగా ఉన్నటువంటి రూమ్ని ఎన్నుకొని లక్ష్మీ అమ్మవారి ఫోటో పెట్టుకొని ఎరుపు రంగు పూలతో అమ్మవారిని అలంకరించి ఒక వెండి గ్లాసులో పాలు నైవేద్యంగా పెట్టి ఆ పాల్లో ఏదో ఒక పటిక బెల్లం ఏదో వేసి తేనె కానీ వేసి లేదంటే అమ్మవారికి తేనె కూడా సమర్పించి ఆ ప్రసాదాన్ని మీరు మీ కుటుంబ సభ్యులు మాత్రమే తీసుకోవలసి ఉంటుంది. ఆ విధంగా తీసుకోవడం వల్ల చాలా వరకు ఆర్థిక పరంగా అంటే మీ గృహం రోజు రోజుకి మంచి ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంత అమ్మవారికి ఇష్టమైనటువంటి వస్తువులు సింపుల్గా ఉంటాయి, అంతే ఏమీ లేదు. తెలుపు రంగు గవలు అంటే సముద్రంలో ఉండే గవలు ఒక 11 తీసుకొని ఆ 11 కూడా ఒక మంచి పసుపు రంగు వస్త్రంలో మూటగా కట్టి మీ యొక్క క్యాష్ బాక్స్లో పెట్టుకోండి. లేదంటే గోమతి చక్రాలు రౌండ్గా ఉంటూ మరి వాటి మీద ఈ యాంగిల్లో క్లాక్ వైజ్లో సింబల్ అలాగా ఉంటుంది. అవన్నీ సరే ఒక 11 తీసుకొని మీ యొక్క వ్యాపార సంస్థలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చేసుకోవడం వల్ల సాధ్యమైనంత వరకు మీకు ధనయోగం కలవాలంటే శుక్రవారం రోజు
పులుపు అన్నది నిషేధించడం మంచిది. అంటే పులుపుతో చేసిన వస్తువులు అవి తినకుండా మీరు ఆ రోజు నియమంగా ఉండడం వల్ల చాలా వరకు అభివృద్ధి అవకాశం ఉంది. బట్ అలాగే మీ గృహంలో ఒక కలశం, అంటే చెంబు, కొన్ని ప్రాంతాల్లో కలశం అంటారు, అది రాగితో తయారు చేయనటువంటి కలశాన్ని తీసుకొని దాని నిండా సమృద్ధిగా శుభ్రమైనటువంటి వాటర్ వేసి అందులో కొద్దిగా పసుపు ఉంచి, వీలైతే పీచుతో ఉన్నటువంటి కొబ్బరికాయ ఒకటి ఆ కలశం మీద ఉంచి ఇంచుమించుగా వారం అంతా కూడా దాన్ని జాగ్రత్తగా ఉంచి మళ్ళీ నెక్స్ట్ వీక్ కొత్తది పెట్టుకోవడం వల్ల అది ధనాకర్షణ యంత్రంగా మారి మీ యొక్క వ్యాపార సంస్థను కానీ మీ గృహాన్ని కానీ చాలా వరకు ముందుకు తీసుకెళ్తుంది. అయితే ఇటువంటి కలశం పెట్టుకున్నప్పుడు అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు ఏమీ కూడా జరగకూడదు. అంటే సిగరెట్ కాల్చడం, ఇంకో మందు తాగడం, లేదంటే ఇంకొక శృంగారం చేయడం, ఇవన్నీ కూడా అంటే ఏదైతే అమ్మవారికి ఇష్టమైతే ఉండదో అవన్నీ నిషేధిస్తూ నిరంతరం ఏదో ఒక సుగంధం, అంటే అగరబత్తి అవ్వచ్చు, పచ్చకర్పూరం చల్లవచ్చు, లేదంటే ఆ వాసన అంటే మంచి ఫ్రాగ్రెన్స్ ఆ ఉన్న ప్రదేశం అంతా ఉండడం వల్ల కంపల్సరిగా మీకు ఆ పాజిటివ్ వైబ్రేషన్స్తో చాలా మంచి, అంటే మీరు ఆ యొక్క యంత్రాన్ని, ఆ యొక్క కలశాన్ని ఎంత పవిత్రంగా చూసుకుంటే అంత సక్సెస్ మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా మాత్రం ఎప్పుడూ కూడా ఏదో ఒక అగరబత్తి కానీ సువాసన వెదజల్లి అనేక రకాల పెర్ఫ్యూమ్స్ అవి వస్తున్నాయి కదా, అవి ఎక్కువ వాడడం వల్ల మంచి జరుగుతుంటుంది. అంటే చాలా వరకు అంటే వ్యక్తిగతంగా మీరు కూడా పరిశుభ్రంగా, అంటే కామన్గా రోజుకి 2 సార్లు స్నానం చేస్తూ ఎక్కువగా స్ప్రేలు సెంట్లు వాడటం వల్ల అంటే ఒక ఐడెంటిటీ, ఒక శుచి శుభ్రత మీలో కూడా ఉండడం వల్ల కామన్గా అక్కడ అమ్మవారి స్థిర నివాసం ఏర్పడి ఉండడం జరుగుతుంది. స్వస్తి.